హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాయి ప్రియ రెసిపీస్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు బాదం బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి ఎందుకండి లేటు, మనం బాదం బర్ఫీ తయారు చేసుకోవడం స్టార్ట్ చేసేద్దాం. బాదం బర్ఫీ చేసుకోవటానికి ముందుగా స్టవ్ పైన ఇలా ఒక కళాయి పెట్టుకోవాలి. దీనిలోని ఒక పెద్ద గ్లాస్ తీసుకొని 2 గ్లాసుల నీటిని వేసుకొని బాగా వేడెక్కనివ్వాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెద్ద గ్లాస్తో తీసుకోండి. లేదు మీడియం గ్లాస్ ఉంటే కనుక దాంతో 3 గ్లాసుల నీరైనా సరే సరిపోతాయి. ఇప్పుడు ఒక కప్పు నిండుగా బాదం పలుకులు తీసుకోవాలి. నేను చూపిస్తున్నట్టుగా మీరు కప్పుకి పై దాకా వచ్చే వరకు తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోండి. లేదు మేము మెజర్మెంట్లోని అంటే కేజెస్ లెక్కన తీసుకుంటామంటే కనుక మీరు ఒక 150 గ్రాముల బాదం పలుకులు తీసుకుంటే సరిపోతుంది. ఎసరు కొద్దిగా మరగ్గానే కరెక్ట్గా 5 నిమిషాలు మనం హై ఫ్లేమ్లోని ఉడికించుకున్నామంటే బాదం పలుకుల పైన ఉన్న పొట్టంతా కూడా బయటకి ఈజీగా వచ్చేసి బాదం పలుకు బయటకు వచ్చేస్తుంది అనమాట. ఒక బాదం పప్పుని ఇలా స్పూన్తో తీసుకొని కొద్దిగా ప్రెస్ చేస్తే బాదం పలుకు బయటకు వచ్చేసిందంటే మనకి ఇది కుక్ అయిపోయిందని అర్థం. దీన్ని ఎక్కువసేపు అసలు కుక్ చేసుకోకూడదు. పొంగు వచ్చిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉంచుకుంటే ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బాదం పలుకుల్లో ఉన్న వేడి నీటినంతా కూడా వంపేసి కొద్దిగా చల్లని నీళ్లు వేసుకుని మనం మళ్ళీ వీటిపైన ఉన్న పొట్టుని తీసేసి ఒలిచిన పప్పుని ఒక బౌల్లోని చల్లటి నీళ్లు వేసుకొని దాంట్లో వేసేసుకోవాలి. ఈ విధంగా బాదం పలుకులన్నీ కూడా ఒలిచేసి ఈ నీటిలో వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ బాదం పలుకుల్ని కొద్దిగా శుభ్రం చేసుకొని ఈ వాటర్ అంతా కూడా వంపేసి ఒక పొడి టవల్ తీసుకొని టవల్ పైన బాదం పలుకుల్ని వేసి కొద్దిగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకోవడం వల్ల ఏమవుతుందంటే బాదం పలుకుల పైన ఉన్న వాటర్ ఏదన్నా ఉంటే కనుక అది టవల్ పీల్చేసి బాదం పలుకులు పొడి పొడిగా అయిపోతాయి. ఈ విధంగా ఒత్తేసుకున్న తర్వాత ఈ బాదం పలుకుల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లోని ఈ పలుకులన్నీ కూడా వేసేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. అయితే వీటిని కొద్దిగా రవ్వగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా పొడి పొడిగా ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఎక్కడైనా సరే కొద్దిగా ముక్కలు ఉన్నాయి అని అనిపించినట్లయితే ఒక 2 టేబుల్ స్పూన్ల నీటిని చేర్చుకొని మళ్ళీ దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక నాన్ స్టిక్ కళాయి కానీ లేదంటే తవా కానీ తీసుకొని దీంట్లోని గ్రైండ్ చేసుకుని ఉంచుకున్న ఈ బాదం పొడి అంతా కూడా వేసేసుకోవాలి. అయితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవటం వల్ల కొంచెం ముద్దలాగా అవుతుంది. అయినా సరే ఏం పర్వాలేదు, మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. మీ దగ్గర నాన్ స్టిక్ ప్యాన్ లేకపోతే కొంచెం దలసరగా ఉన్న సిల్వర్ కళాయి కానీ లేదంటే ఇనుప కళాయి అయినా సరే పర్వాలేదు, తీసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోని ఒక కప్పు పంచదార యాడ్ చేసుకోవాలి. నేను కప్పు నిండుగా బాదాములు తీసుకున్నాను. పంచదార మాత్రం కప్పు నిండుగా తీసుకోకుండా ఇలాగా కప్పుకి సరిసమానంగా వచ్చేటట్టుగా తీసుకున్నాను. నేను ఇంకా మీకు పర్ఫెక్ట్గా కేజీల్లో చెప్పాలంటే 125 గ్రాముల పంచదార తీసుకున్నాను. మీరు ఇంకా స్వీట్ తక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఇంకా తగ్గించి తీసుకోవచ్చు. స్వీట్ అనేది మీ ఇష్టానికి తగినట్టుగా మీరు తీసుకోవచ్చు. అయితే మరీ తక్కువ తీసుకున్నా కూడా ఈ స్వీట్ అస్సలు రుచిగా ఉండదు. ఇలా పంచదార వేసుకున్నాక ఒక గరిటె తీసుకొని పంచదార బాదాము 2 కూడా బాగా కలిపేటట్టుగా కలిపేసుకోండి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన సిమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండాలి. ఈ పంచదార అంతా కూడా కరిగి పాకం వచ్చే వరకు మనం కలుపుతూనే ఉండాలి. ఒకవేళ మీకు పంచదార కలిపినప్పుడు పాకం కానీ రాకపోయినట్లయితే దీంట్లోని ఒక 2 టేబుల్ స్పూన్లు లేదా 3 టేబుల్ స్పూన్ల నీటిని యాడ్ చేసుకోవచ్చు. నీరు వేసుకోవడం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. పంచదార కొద్దిగా త్వరగా కరుగుతుంది. పంచదార కరగటం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి ఒకసారి కలిపేసి దీనిలోని ఒక 1/2 టీ స్పూను ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. అయితే నాకు ఇక్కడ ఇలాచీ పౌడర్ వేసుకున్న క్లిప్పు మిస్ అయింది, అందుకని నేను మీకు చెప్పేస్తున్నాను. ఇక్కడ వీడియోలో కనిపించట్లేదు. ఈ విధంగా కంటిన్యూస్గా మనం కలుపుతూనే ఉండాలి. మీరు చూసినట్టయితే ఇది చూడండి కొద్దిగా వైట్ కలర్లోకి వస్తుంది. పాకం అంతా కూడా గట్టి పాకం అయ్యి ఇది వైట్ కలర్లోకి వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చేసిందంటే ఇది మనకి రెడీ అయిపోయిందని అర్థం. మీరు ఇంకా డౌట్గా ఉండి మీరు ఏమైనా చెక్ చేసుకోవాలనుకుంటే కొద్దిగా చిన్న ముద్దని తీసుకొని 2 వేళ్ల మధ్యన బాగా నలపండి. ఈ విధంగా నలిపిన తర్వాత ఇది రౌండ్గా సర్కిల్ బాల్ లాగా అవ్విందంటే కనుక పాకం వచ్చేసిందని అర్థం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని
ఒకసారి బాగా కలిపేయాలి. 1 నిమిషం పాటు ఇదంతా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కింద పెట్టుకొని స్టవ్ స్లాబ్ పైన దీన్ని బాగా కలుపుతూ ఉండాలి. 1 నిమిషం పాటు ఈ విధంగా కలిపేసిన తర్వాత ఈ ముద్దంతా కూడా ఈ కళాయి అంతా స్ప్రెడ్ అయ్యేటట్టుగా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఇది త్వరగా చల్లారిపోతుంది. దీన్ని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇది బాగా చల్లారిపోయింది. ఇలా బాగా చల్లారిపోయిన తర్వాత మొత్తం ఇదంతా కూడా మధ్యలోకి తీసుకొని గరిటతో దీంట్లోని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని దీన్ని చేత్తో బాగా పిసికేయాలి. మనం చపాతీ ముద్ద ఏ విధంగా అయితే పిసుకుతామో ఆ విధంగా చపాతీ ముద్ద అయ్యేలాగా పిసికేసుకోవాలి. అయితే ఒక్కొక్కసారి ఎక్కువ డ్రై అయిపోతుంది. ఇలా డ్రై అయినా కూడా మీరు అసలు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలా డ్రై అయిపోతే కనుక స్టవ్ పైన 1 నిమిషం పాటు మీరు కొద్దిగా వెచ్చబెడితే కళాయిని ఇదంతా కూడా మళ్ళీ పొడి పొడిగా ఊడి వచ్చేస్తుంది. కళాయికి అంటుకున్నది కూడా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా చేత్తోని బాగా బలంగా చపాతీ ముద్దలాగా ఒత్తుకోండి. ఈ విధంగా బాగా ఒత్తేసుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత ఒక చపాతీ పీట కానీ ఏదైనా సరే పర్వాలేదు తీసుకొని, లేదంటే స్లాబ్ పైన అయినా సరే ఇటువంటి ఒక బటర్ పేపర్ వేసేసుకోండి. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే కనుక మీ దగ్గర ఉన్న షాపింగ్ మాల్కి ఇస్తారు కదా, అటువంటి పాలిథిన్ కవర్ అయినా ఏదైనా సరే పర్వాలేదు. ఆ పాలిథిన్ కవర్ కట్ చేసేసి ఇలాగా నేలపైన వేసేసుకొని ఇటువంటి ఒక స్మూత్ బేస్ ఉండే గరిటె కానీ లేదంటే స్టీల్ గిన్నె కానీ తీసుకొని నేను చూపిస్తున్న విధంగా దీన్ని బాగా ప్రెస్ చేసుకోవాలి. ముందు చపాతీ కర్ర తీసుకొని చపాతీ కర్రతోని ఈ చపాతీలాగా అంటే చాలా దలసరిగా ఉండే చపాతీలాగా ఒత్తుకోవాలి. పలచగా ఒత్తుకోవద్దు. ఎందుకంటే మనం చేసుకునేది బర్ఫీ కనుక బర్ఫీ ఎప్పుడు కొంచెం దలసరిగానే ఉంటే బాగుంటుంది. ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత ఈ గరిటె తీసుకొని గరిటెతోటి 4 వైపులా కూడా సమానంగా వచ్చేటట్టుగా ఇలాగా దగ్గరికి నొక్కుకోవాలి. ఇలా దగ్గరికి నొక్కుకున్న తర్వాత ఈ గరిటెతోనే పైన ఒక 1/2 టీ స్పూన్ నెయ్యిని చల్లుకొని నేను చూపిస్తున్నట్టుగా బాగా స్మూత్గా వచ్చేటట్టుగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకోవటం వల్ల పైన గీతలు అలాగే బేట్ల వారినట్టు రాకుండా బర్ఫీ మనకి పైన చాలా అందంగా స్మూత్గా కనిపిస్తుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత దీనిపైన ఫైన్గా చాప్ చేసుకున్న బాదాంని చల్లుకోవాలి. ఇలా బాదాంని జల్లేసుకున్న తర్వాత ఈ గరిటెతోనే బాదాంని కొద్దిగా లోపలికి వెళ్ళేటట్టుగా ప్రెస్ చేసుకోవాలి. గరిటెతో ఇలా బాగా ప్రెస్ చేసుకున్న తర్వాత వీటిని మనకి నచ్చిన సైజులోని స్క్వేర్గా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఎడ్జెస్ కట్ చేసి తీసేస్తే బర్ఫీ చక్కగా మనకి షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా స్క్వేర్గా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ప్లేట్లోకి తీసుకోవటమే. అయితే చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఇంట్లోనే బాదం బర్ఫీ తయారు చేసేసుకోవచ్చు. ఇది అచ్చం మనం షాప్లోని స్వీట్ షాప్లో కొని తెచ్చుకున్న బాదం బర్ఫీలానే ఉంటుంది. టేస్టే కాదండి, షేప్ కూడా సేమ్ అలానే వచ్చేసింది. మరెందుకండి ఆలస్యం, మీరు కూడా బాదం బర్ఫీ ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసేసుకుని మీరు ఎవరైనా గెస్ట్లు వచ్చినా లేదంటే పండగ అయినా లేదంటే బర్త్డేస్ కూడా మీరు ఇలాగా ఇంట్లోనే స్వీట్ని తయారు చేసేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది, మనకి తక్కువ ఖర్చుతో కూడా అయిపోతుంది. స్వీట్ షాప్లో కొన్నంత ఖర్చు కూడా మనకి అవ్వదు. మరెందుకండి ఆలస్యం, మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడటానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని అందరికీ షేర్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.